హాయ్ అండి. అందరికీ నమస్తే. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఇది పొట్లకాయ అండి. మీరేంటండి బాబు! పొట్లకాయలు, దొండకాయలు, వంకాయలు ఇవి వండితేనేమో చూడట్లేదు. నాన్ వెజ్‌లు వండితేనేమో తెగ చూసేస్తున్నారు. నాన్ వెజ్‌లకేమో వ్యూస్ వస్తున్నాయి. ఈ పొట్లకాయలు, బీరకాయలు, దొండకాయలు ఇవి వండితేనేమో వ్యూస్ రావట్లేదు. పద్దాకల నాన్ వెజ్ ఎక్కడ వండుకుంటాం చెప్పండి? ఇవి కూడా వండుకోవాలి కదా! సో ఇవైతే లైట్ డైజెషన్ బాగుంటుంది. లైట్ ఫుడ్ మీకు తెలియంది కాదు. ఈ పొట్లకాయ అయితే నేను ఈ విధంగా వండుతాను. పాలు పోసి వండుతానండి. మీరు ఎలా ట్రై చేస్తారు? మీరు ఎలా చేస్తారు? మీరు చేసే విధానాన్ని నాకు కమెంట్ చేయండి. ఈ పొట్లకాయని మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు, పాలు పోసి ఫ్రై చేసుకోవచ్చు, కర్డ్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం చేసేది పాలు పోసి ఫ్రై చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి తెలుసు అనుకుంటా, ఇది ఓల్డ్ స్టైల్ అనమాట. మా అమ్మ వాళ్ళు అందరూ చేసేవాళ్ళు పాలు పోసి వండితే చాలా బాగుంటుంది అనేసి. అప్పుడప్పుడు వెజ్ వెరైటీస్ కూడా చూడండి, మీ కళ్ళకి మంచిది. ఎప్పుడు నాన్ వెజ్ అంటే చాలా బాగోదు కదా. అందుకని వెజ్ వెరైటీస్ కూడా ట్రై చేస్తూ ఉండండి, తినండి. హెల్త్కి చాలా మంచిది. అదన్నమాట విషయం. సో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఆ పొట్లకాయ మీద వైట్ కలర్లో దాని పీల్ ఏదైతే ఉందో మామూలుగా అయితే కల్లుప్పు వేసేసి క్లీన్ చేస్తారు. ఇంకా నేను అలా చేయకుండా నైఫ్తో క్లీన్ చేసేసాను అనమాట. అవి క్లీన్ చేసేసుకొని నైఫ్తో క్లీన్ చేసినాక సాల్ట్ వేసి పిసుక్కున్నాను. అలా పిసకడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల అది ఆ పసరు అదంతా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత సాల్ట్ వేసి, మీకు తెలియంది కాదు, ఫ్రై ఎలా చేస్తాము, ఫ్రై అలా చేసేసి కొంచెం బాగా మగ్గించాక లాస్ట్లో కొంచెం పాలు పోసినట్లయితే పాలు పోసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పాల కంటే కూడా పాల మీద క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ వేసుకొని ఏది చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది బాగా ఉడికేశాక కొంచెం విరిగిపోతాయి అన్నమాట పాలు. అదే టేస్ట్ వస్తూ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా వెల్లుల్లి వేసుకోవాలి. మంచి స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాగుంటే కనుక నాకు చెప్పండి. మీరు ట్రై చేసి మంచిగా వస్తే, ఇవి పాలు, ఆ పాలను పోసి చేశానన్నమాట. మీరైతే ఈ పొట్లకాయని ఎలా చేస్తారు, ఎలా వండుతారు? అదే నాకు ప్రాసెస్లో చెప్పండి. అదే కమెంట్ చేయండి, మీ ప్రాసెస్ ఎలా ఉంటుందో. నేను కూడా ట్రై చేస్తాను. ట్రై చేసి ఆ వీడియోగా పోస్ట్ కలుగుతానమాట. ఇంకా ఇది నా ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.